హలో! హాయ్ మచ్చా. ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మనం సాధారణంగా చిన్నప్పుడెప్పుడో దిగిన ఫోటోలు, మన అమ్మా నాన్నతో దిగినవి, లేదా కలర్ లేకుండా ఉన్న ఫోటోలు చూసుకొని ఎంతో సంతోషపడి ఉంటాం కదా! మరి మనలాంటి సాధారణమైన వ్యక్తులు ఎంతో ఆనందపడితే, ఇప్పుడు మన కళ్ళ ముందు హీరోగా సినిమాలు తీస్తూ ఒక హీరోగా మారిన అక్కినేని గారు ఆయన చిన్నతనంలో చేసిన 'సిసింద్రి' సినిమా గురించి మంచి, మంచి ఆసక్తికర విషయాలు మనతో పంచుకుంటూ భావోద్వేగానికి కూడా లోనయ్యారనమాట. అసలు ఇంతగా టాపిక్ ఏంటి అని చూసుకునే ముందు ఒక్కసారి మీ చిన్నప్పటి ఫోటోలను జ్ఞాపకం చేసుకొని, మీరిప్పుడు ఎలా స్పందిస్తున్నారు? ఎలా అనుకుంటున్నారో కామెంట్స్‌లో కామెంట్ చేయండి. సో, టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇప్పుడు మరి. 'అక్కినేని' సినిమాతో ఎట్టకేలకు సక్సెస్ అందుకున్నారు. మూవీ హడావిడి అంతా ముగిసిపోవడంతో ఇప్పుడు ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో తన చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు జరిగిన బోలెడు విషయాలు పంచుకున్నాడు. మరి ముఖ్యంగా నెలల వయసున్నప్పుడు తనతో తీసిన 'సిసింద్రి' గురించి ఇప్పటి వరకు ఎవరికీ తెలియని సంగతులు షేర్ చేశాడు. అవేంటో చాలా ఆసక్తిగా ఉన్నాయి. చూద్దాం. నాకే గనక కొడుకు పుడితే 'సిసింద్రి 2' చేస్తాను. ఈ విషయాన్ని నా భార్య జైనబకు కూడా చెప్పాను. నాకు కొడుకు పుడతాడా? కూతురు పుడతాడా? అనేది దేవుడి చేతుల్లో ఉంది కానీ, ఒకవేళ కొడుకు పుడితే మాత్రం తనని పెట్టి 'సిసింద్రి 2' తీయాలన్నదే నా ఆలోచన. అయితే ఈ మూవీ షూటింగ్ టైంలో నేను 4 గంటలు మాత్రమే మెలకువగా ఉండేవాడిని. ఆ టైంలో నా మూడ్ బావుంటే షూటింగ్ చేసేవారు. సినిమాలో నేను నవ్వాల్సిన సందర్భం కెమెరా వెనక నాన్న నిలబడి సైగలు చేసేవారు. వాటిని చూసి నేను నవ్వేవాడిని. ఏడవాల్సిన సీన్ కాస్త వస్తే మాత్రం మా అమ్మగారు కారు ఎక్కి వెళ్ళిపోయేది. అది చూసి నేను ఏడ్చేసేవాడిని. ఆ సీన్ షూటింగ్ చేసేవారు అని అఖిల్ పాత విషయాన్ని చెప్పుకొచ్చారు. 'సిసింద్రి' సినిమా హాలీవుడ్ సినిమా 'బేబీస్ డే' ఆధారంగా తెరకెక్కించారు. శివనాగేశ్వరరావు దర్శకుడు కాగా, నాగార్జున నిర్మాతతో పాటు ఇందులో కీలక పాత్ర చేశాడు. ఈ మూవీ కమర్షియల్‌గా హిట్ అయింది. అఖిల్‌కి ఏకంగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు వచ్చింది. ఇకపోతే ఈ చిత్రం లాభాలతోనే అమల తన ఎంతో ఇష్టమైన జంతు సంరక్షణ సంఘం బ్లూ క్రాస్‌ను ప్రారంభించింది అని అఖిల్ చెప్పుకొచ్చాడు. ఇక 'సిసింద్రి' విషయానికొస్తే ఒక డబ్బింటి కుటుంబానికి చెందిన చిన్న పిల్లాడు డబ్బు కోసం తన బాబాయ్ కిడ్నాప్ చేస్తాడు. అందులో భాగమైన 3 దొంగల్ని ఆ చిన్న పిల్లాడు ఎలా ముప్పు తిప్పలు పెట్టాడు, తిరిగి తన తల్లిదండ్రుల దగ్గరికి ఎలా చేరుకున్నాడు అనేది స్టోరీ పూర్తిగా ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉండే ఈ సినిమాలో ఎంతో ముద్దుగా కనిపిస్తూ క్యూట్ ఎక్స్‌ప్రెషన్‌తో ఇచ్చిన అఖిల్ ప్రేక్షకులను తెగ నవ్విస్తాడు. మీలో చాలామందికి ఈ సినిమా తెలీదు. ఇప్పుడు చూస్తున్న మీకు అఖిల్‌ని ఈ సినిమా మీకు చాలామందికి తెలిసి ఉండదు. సో, మీలో ఈ సినిమా ఎంతమంది చూసారో కామెంట్స్‌లో కామెంట్ చేయండి. ఇలా మరిన్ని ఆసక్తికర విషయాలకి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ వాచింగ్ లవ్లీ ఫ్రెండ్స్. బై బాయ్.